యుద్ధం ఎవరిని అడిగి ఆపేశారు, మాకు చెప్పక్కర్లేదా అని నిలదీస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. నమస్కారం సార్. బుద్ధిమంతుడికి సత్తి పెడతానంట బొడ్రాయి కాడ ఫోన్ చేసి బోర్ల బుక్కడ వండుకున్నాడు. సామెత బాగుంది సార్. ఇంతకీ ఎవరి గురించి సార్ ఈ సామెత? మేము నరేంద్ర మోడీ గారికి వీర తిలకం దిద్ది యుద్ధం చేయాలి అంటే నేను యుద్ధం విరమించుకున్నా అని చెప్పి ఈ రోజు మోడీ గారు ట్రంప్ బెదిరిస్తే యుద్ధాన్ని ఆపేసి యుద్ధం ఆగిపోయింది కదా, రెండు దేశాలు సీజ్ ఫైర్ ప్రకటించాయి. ఇవాళ దేనికోసం బీజేపీలు తిరంగ ర్యాలీ తీస్తున్నారని నేను అడుగుతున్నా. చేస్తే చేయనివ్వండి సార్, తప్పేటుంది అందులో. మోడీ కాలం చెల్లిన రూపాయి. ఆయన ప్రపంచంలోనే అతి శక్తివంతమైన లీడర్ అంటుంటే మీరేటండి కాలం చెల్లిన రూపాయి అంటారు? మోడీ రద్దయిపోయిన 1000 రూపాయల నోటు లాంటోడు. అయితే మీరు ఇలాగే ఉండండి, అక్కడ కిషన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడేద్దాం. నమస్కారం సార్. సీఎం గారు ఏదో అంటున్నారు, రాహుల్ గాంధీ ప్రధాని అయ్యుంటే పాకిస్తాన్ 3 ముక్కలు చేసేవాడంట. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యుంటే పీఓకేని ఆక్రమించుకునేవాడు అంట. ఏమో నిజంగానే ఆక్రమించేసుకునేవాడేమో. ఈ జన్మలో రాహుల్ గాంధీకి అవకాశం లేదు. లేకపోతే లేకపోనియండి, కానీ యుద్ధం ఎందుకు ఆపారో చెప్పాలంటున్నారు. ముందు రాహుల్ గాంధీకి ఇంత దుర్బుద్ధి ఏ రకంగా వచ్చిందో నాకు అర్థం కావడం. ముందు ఆ విమానాలు లెక్క చెప్పమంటున్నాడు సార్. ఎన్ని ఫైటర్ జెట్లు కూలాయో ఆయన అడుగుతాడు, నిన్న వాళ్ళ ముఖ్యమంత్రితో అడిగిస్తాడు. మరి మీరేం చెప్తారు దానికి? కనీసం పాకిస్తాన్ కూడా ఈ రోజు వరకు మేము రఫేల్ యుద్ధ విమానం కూల్చామని అఫీషియల్ గా వాళ్ళు కూడా ఒక్కరోజు కూడా మాట్లాడదు. సరే సరే, ఆ విషయం వదిలేయండి. తెలంగాణలో కౌతుకూరు మ్యాటర్ గురించి చెప్పండి. అలాంటి పనికిరానటువంటి విషయాల మీద నేను కామెంట్ చేయదలుచుకోలేదు. అదేంటి సార్ అలాగనే సార్? మీ పార్టీ పేరును కూడా లాగారు కదా. ఆమె చేసే ఆరోపణలు మేము వినాలని జవాబు చెప్పాలా? చెప్పి తీరాలంటున్నారు సార్ కాంగ్రెస్ లీడర్లు. డాడీ డాటర్ సమస్య, ఓన్లీ డాడీ డాటర్ సమస్యనా అది? సిస్టర్ బ్రదర్ డాడీ డాటర్ డ్రామా అదంతా కూడా. ఆ డ్రామాలో మీ పాత్ర ఏమీ లేదా సార్? ఆ డ్రామాలో మేము పాత్రధారులను సూత్రధారులను కాదలుచుకోలేదు. అదిగా సార్, బీఆర్ఎస్ ను బీజేపీతో మెర్జ్ చేయాలనే ప్రయత్నాలు జరిగాయంట కదా, నిజమేనండి? డాడీని అడుగు, మనం డాక్టర్ కదా, డాడీ దగ్గరికి వెళ్ళి డాడీ డాడీ నువ్వు ఎవరితో మాట్లాడావు, ఏ రకంగా బీజేపీలో మెర్జి కావాలని చూసావు చెప్పమనాలి డాడీని. వాళ్ళు క్లారిటీ ఇవ్వడం లేదు, మీరు బయటపడటం లేదు. చూద్దాం ముందు ముందు ఏడు జరుగుతుందో.